ఇటువైపు 'నందమూరి బాలయ్య బాబు' యొక్క 'అఖండ 2', అటువైపు 'విశ్వంబర 2' అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్టయితే తెలుస్తుంది. కరెక్ట్ రిలీజ్ డేట్లు తెలియనప్పటికీ దగ్గర దగ్గర 9 నెలలు గట్టిగా పెట్టే అవకాశం ఉంది. అంటే ఈ ఇయర్ ఎండింగ్‌కి అయితే 2 సినిమాలు ఒకేసారి వస్తాయా? విడివిడిగా వస్తాయా? అనేది అయితే తెలుస్తుంది. సినిమాల మీద మాత్రం మంచి ఒపీనియన్ అయితే 2 సినిమాల మీద కూడా అటు 'వశిష్ఠ' గాని, ఇటు 'బోయపాటి' గాని ఈసారి బ్లాక్ బస్టర్‌లు కొట్టాలన్న దృక్పథంతోనే చేస్తున్నారు. సీనియర్ హీరోల కేటగిరీలో 'ర్యాంపేజ్' ముగిస్తుంది మాత్రం ప్రెజెంట్ బాలయ్య బాబు అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ ఆపర్చునిటీని కరెక్ట్‌గా వాడుకోబోతున్నటువంటి బోయపాటి సీను ఈసారి 'ర్యాంపేజ్' ముగించే విధంగా మాత్రం సినిమా తీస్తున్నాడు. ఈసారి ఇండియాలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అంటే దగ్గర దగ్గర 5 భాషల్లో. మరి అటువైపు 'విశ్వంబర' మూవీ పాన్ ఇండియన్ రేంజ్‌లో వస్తుందా లేదా అన్నదైతే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ముందు ముందైతే ఈ విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. రెండూ గాని ఒకేసారి బరిలో దిగితే పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్‌లో 2 రిలీజ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అంచనాలను మించి మరీ సినిమాలు ఆడతాయనే చెప్పాలి. అంటే ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్లు పెరిగారు కాబట్టి సినిమాల్లో కూడా క్రియేటివిటీ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి టాలీవుడ్ డైరెక్టర్స్ న్యూ స్టేజెస్‌కి వెళ్తున్నారు. ప్రెజెంట్ 'బోయపాటి సీను' మరియు 'వశిష్ఠ'. చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో.